నా పేరు మడపతి సాయి చరణ్. నేను తునికి గ్రామానికి చెందిన అబ్బాయిని. సో మా ఫాదరు శివపాని టెంపుల్లో పూజారి తునికిలో. సో ఇక్కడ నేను మష్రూమ్ అనేది కల్టివేట్ చేద్దామని ఒక ఐడియా నాకు ముందు నుంచి ఉంది. సో నేను బీఫార్మసీ 2018లో ఫినిష్ చేశాను. తర్వాత ఇక్కడ జాబ్ చేసి లండన్కి వెళ్ళాను. లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఎస్సీ చేశాను. అక్కడ కూడా జాబ్ చేశాను. అక్కడ కార్పొరేటివ్లో హాస్పిటాలిటీలో జాబ్ చేశాను. తర్వాత ఏంటంటే ఎంత సంపాదించినా మనకు ఒక సొంత బిజినెస్ ఉండాలి, ప్లస్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పబ్లిక్కి అటు మనకు కూడా అంటే మనం చూసిన బిజినెస్కి కూడా యూజ్ అవ్వాలి, ప్లస్ పబ్లిక్కి యూజ్ ఉండాలని చెప్పేసి నేను లండన్లో ఒక చిన్న రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఏంటి డిఫరెన్స్ అంటే మన ఇండియాలో 60-50 ఇయర్స్కి పబ్లిక్ అంటే చిన్న చిన్న వ్యాధులకు కానీ లేకపోతే హెల్త్ పరంగా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బపడడం కానీ అట్లాంటివి జరుగుతుందని చెప్పేసి నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను. సో అక్కడ 90 ఇయర్స్ 95 ఇయర్స్ కూడా చాలా టైట్గా వాకింగ్లోకి జాగింగ్లోకి వెళ్తారనమాట పబ్లిక్. సో నేనేమనుకున్నానంటే ఈ పరంగా రీసెర్చ్ చేస్తే నాకు ఒక ఫుడ్ ఐటమ్ నేమ్ వచ్చేసి బయటికి పడింది. అదేంటంటే మష్రూమ్ అనమాట. మెయిన్ టైప్ మష్రూమ్లో చాలా టైప్స్ ఉంటాయి. సో మష్రూమ్లో ఏ టైప్ అయినా కూడా హైలీ ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా హైలీ అందుతుంది. ప్లస్ దానివల్ల వాళ్ళ డైలీ ఫుడ్ నీడ్ కూడా అక్కడ నేను చూసినట్టయితే అక్కడ డైలీ కూడా వాళ్ళ ఫుడ్లో ఒకటి మనం ఎలా వెజిటేబుల్ మీల్ యాడ్ అవుతుందో వాళ్ళ కూడా డైలీ అలానే మష్రూమ్ ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్ అనమాట. సో అలా రీసెర్చ్ అయిపోయిన తర్వాత నేను ఒక కాన్సెప్ట్కి వచ్చేసాను. ఇండియాకి వెళ్ళి సేమ్ మన దగ్గర కూడా ఎందుకు ఇలా పబ్లిక్కి మనం ఈ ఫుడ్ అలవాటు చేయకూడదు, ప్లస్ మనం ఒక బిజినెస్ అంటే సొంతంగా ఇప్పుడు మనకి ఏ ప్రాపర్టీ లేకున్నా లేదంటే ఎంత పూర్ వాళ్ళైనా కూడా చిన్నగా తక్కువ పెట్టుబడితో మనము బెటర్గా మనల్ని మనం గ్రోత్ చేస్తూ పబ్లిక్కి కూడా ఒక టైప్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్ ఎలా ఇవ్వాలని చెప్పేసి నేను కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసాను. మళ్ళీ సొంత విలేజ్కి వచ్చేసాను. ఎలా స్టార్ట్ చేయాలని చూస్తున్నప్పుడు స్వస్తిక ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి మహేష్ కుమార్ అని చెప్పేసి తను పరిచయం అయ్యారు. సో అక్కడ నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక 1 డే నేను ట్రైనింగ్ అంటే నార్మల్గా ప్రాక్టికల్గా అంతా చూపించారు. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఒక చిన్న రూమ్లోనే ట్రయల్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. 3 బ్యాచెస్లో నాకు ఫస్ట్ బ్యాచ్ పోయింది. సో మొత్తం నా మెథడాలజీ ప్రకారం అంతా నేను చేసుకుంది పోయింది. సెకండ్ బ్యాచ్లో ఉన్న మమ్మల్ని మేము డెవలప్ చేస్తూ మాతో పాటు ఒక 2 వ్యక్తుల్ని యాడ్ చేసుకొని సో మేము ఏంటంటే సెకండ్ బ్యాచ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తే సెకండ్ బ్యాచ్ నుంచి మాకు థర్డ్ బ్యాచ్ మొత్తం కలిపి మాకు 50 kgs క్రాప్ రావడం జరిగింది. స్టార్టింగ్లో మేము మొత్తం అంతా హెల్త్ కోసం మేము కుక్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మనం చేసాం కాబట్టి మనం దీన్ని చూపిస్తేనే పబ్లిక్కి కొంచెం అవేర్నెస్ వస్తుంది కాబట్టి సో మేము కుక్ చేసుకొని అట్లా నేను పరిచయం చేయడం జరిగింది పబ్లిక్కి. సో అదేవిధంగా ఇప్పుడు నేను నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనకు చాలామంది కూడా మన దగ్గర ఖాళీగా ఉంటున్నారు. సో ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో ఉంటున్నారు. ఇది బిజినెస్ చేయడం వల్ల ఏమీ లేని వాళ్ళు కూడా కొంచెం హై స్టేజ్లోకి వెళ్ళిపోయి అంటే మంచిగా సంపాదించుకోవడం కానీ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడం కానీ ఏదైనా అక్కడ పబ్లిక్కి కూడా ఇద్దరికి అంటే హెల్త్ బెనిఫిట్గా కానీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి ఆ 60 year లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది నేను 90 yearsకి తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటి నేను ఇక్కడ ఇది మొదలు పెట్టుకున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ నేను వచ్చేసి ఇప్పుడు 50 బ్యాగ్స్ ఉన్నాయి ప్రీవియస్ బ్యాగ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను 2 బిల్డింగ్స్ పైన అంటే ఏ ప్రాపర్టీ కూడా లేదు మనకి, ఏ బిల్డింగ్స్ లేకుండా మనకు బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నార్మల్గా దీనికోసం సపరేట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని నార్మల్గా రేకులతో షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని నెక్స్ట్ 1000+1000 టోటల్గా ఒక 2000 బ్యాగ్స్ అనేది ప్రిపేరింగ్కి రెడీగా పెట్టుకున్నాను. సో దీనివల్ల మనకు ఎటువంటి హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. 100% హెల్త్ ఇమ్యూనిటీ అయితే గ్యారంటీ. సో పబ్లిక్కి కూడా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకొని ఇలాంటి ఫుడ్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ కోవిడ్ లాంటిది కోవిడ్ కన్నా ఏదైనా పెద్దది వచ్చినా కూడా మనం తట్టుకునేటట్టు హెల్త్ మెయింటైన్ చేస్తాం. సో మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇదే అండి. సో ఈ విధంగా నేను ఈ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకుంటున్నాను, రన్ చేస్తున్నాను 1000 kgs. టోటల్ ఇది 40 days ప్రాసెస్. మన మెయిన్ వచ్చేసి దీనికి వరిగడ్డ అండి. వరిగడ్డ వచ్చేసి మనము ఒక 2 hours నానబెట్టుకుంటాము. ఉల్లిగడ్డ సంచుల్లో డ్రమ్ములో నానబెట్టుకుంటాము. మనం చేసేది కంప్లీట్ ఇందులో ఆర్గానిక్ ప్రాసెస్. మళ్ళీ ఆర్గానిక్ ప్రాసెస్ కాబట్టి మనకి హెల్త్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని ఆర్గానిక్ ప్రాసెస్ ఎంచుకున్నాము. సో ఇప్పుడు వరిగడ్డిని మనం నానబెట్టుకొని స్పాన్ అనేది నేను అక్కడే స్వస్తిక ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకుంటున్నా. ప్రజెంట్ మనకు బయట కూడా దొరుకుతుంది. కాకపోతే నాకు ఎందుకంటే అక్కడ బాగా అనిపించింది, నాకు క్రాపింగ్ బాగా వస్తుంది కాబట్టి అక్కడ తీసుకున్నాను. ఇప్పుడు 20 days ఈ బ్యాగ్ అనేది మనకు ఒక 20 days ఇలా పెట్టేస్తే
మనకు ఫుల్గా ఇలా వైట్ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. ఇలా మైసీలియం అంటారు దీన్ని. ఇది ఫార్మేషన్ అయిపోయిన తర్వాత మనం ఈ బ్యాగ్ని 2 హాఫ్స్గా కట్ చేసుకుంటాం. 2 హాఫ్స్గా కట్ చేసుకుంటాం బ్యాగ్స్ని. 2 హాఫ్స్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకున్న తర్వాత మనం ఈ 2 హాఫ్స్ టాప్స్ పైన మనము ఒక కేజీ నుంచి 2 కేజీల వరకు సాయిల్ అనేది వేసుకుంటాం. నల్లమట్టి, నార్మల్గా నల్లమట్టి మనకు అంతా దొరుకుతుంది, మన చెరువు మట్టి నల్లమట్టి అంటే. నల్లమట్టి కూడా మేము ఏం చేసామంటే క్రాపింగ్, అసలు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా క్రాపింగ్ ప్రాబ్లం రావద్దని చెప్పేసి నల్లమట్టిలో కూడా వర్మీ కంపోస్టు, ఇంకా కోకోపీటు, ఇంకోటి వచ్చేసి చాక్ పౌడరు, ఇంకోటి ఎర్రమట్టి, ఇవన్నీ కలిపి కూడా మేము 5 టైప్స్ అది ఒక మెజర్మెంట్ తీసుకొని దాన్ని మేము మిక్సప్ చేసి ప్రతి ఒక్క బ్యాగ్లో కూడా మనం ప్రొవైడ్ చేస్తే ఆఫ్టర్ 20 డేస్ తర్వాత 10 to 15th డే రోజు మనకి మష్రూమ్ అనేది హ్యాండ్కి వస్తుంది. సో మష్రూమ్ మార్కెటింగ్ కూడా చాలా బాగుంది. బయట మనకి మార్కెట్ రేట్ వచ్చేసి 300 వరకు ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది అలవాటు అయిపోయారు ఆల్రెడీ కోవిడ్ తర్వాత. సో మన విలేజెస్లో కూడా చాలామంది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని నా ఒక ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నన్ను కన్సల్ట్ కావచ్చు. ఎవ్రీ సాటర్డే సండే నేను ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నాను. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఫ్రీగా నేర్చుకొని వాళ్ళకి ఏదైనా సెటప్ కావాలని అనుకుంటే దానికి సంబంధించిన పరికరాలకి మాత్రం వాళ్ళ అమౌంట్ పే చేస్తే చాలు, మనం అంతా సెటప్ చేసి ఇస్తాం. తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే బైబ్యాక్ ప్రొడక్టింగ్ సిస్టమ్ కూడా ఉంది మనకి. నేనే ప్రొడక్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంపార్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా చేసుకోండి. సో పబ్లిక్ కూడా హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. సో అందరూ నన్ను ఒక విషయం అడగడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లండన్లో ఉన్నారు, 2 lakhs 2.5 నుంచి 3 lakhs వరకు శాలరీ వచ్చింది కదా, మరి ఎందుకు వచ్చారని చెప్పేసి ఒక డౌట్ అడిగారు నన్ను. మనకు ఎంత శాలరీస్ వచ్చినా అక్కడ ట్యాక్సెస్ ఉంటాయి, ప్లస్ మన సొంత దేశం అయితే అక్కడ కాదు, మనకు అక్కడ ఏమైనా అయితే చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు. సో ఏంటంటే ఇక్కడ మన దగ్గర మనం ఇట్లా లక్షలు ఎలా సంపాదించాలనే ఆలోచన కూడా ఇది ఒకటి. ఇప్పుడు మార్కెట్లో ఇది 200 రూపీస్ పర్ కేజీ, నార్మల్గా యావరేజ్గా మీరు పెట్టుకున్న 1000 kgs మీరు ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా 1000 into 200 to 2 lakhs వరకు అవుతుంది. దానికి పెట్టుబడి ఎంత అని మీకు డౌట్ రావచ్చు. పెట్టుబడి ఏమి ఎక్కువ కాదు, 30 నుంచి 40,000 పెట్టుబడి అవుతుంది అంతే. సో మెయిన్గా నేను అక్కడ నుంచి వదిలేసి రావడానికి అయితే కాన్సెప్ట్ వచ్చేసి పబ్లిక్ హెల్త్. నేను అక్కడ కూడా ఎంఎస్సీ పబ్లిక్ హెల్తే చేశాను. హెల్త్లో నేను టోటల్ స్టడీ కూడా హెల్త్లోనే. సో ఆ విధంగా రీసెర్చ్ చేసుకున్నాను. అక్కడ శాలరీ నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎంత వచ్చినా కూడా 3 lakhs వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎండ్ ఆఫ్ ది డే మనకు మనీ ఇంపార్టెంట్ కాదు, హెల్త్ ప్లస్ మనం ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ వచ్చి ఎంత కాదనుకున్నా మన దగ్గర ఒక బిజినెస్ చేస్తే మనం డెవలప్ అవుతాం, మనకంటూ ఒక పేరు ఉంటుందని చెప్పేసి నేను ఈ బిజినెస్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. నేను 6 months అబోవ్ అయిపోయింది ఇప్పటికి. నేను సక్సెస్ఫుల్ చేసుకున్నాను నా మెథడాలజీ ప్రకారం. నా ఏదైతే నేను హెల్త్లో కాన్సెప్ట్ తీసుకొని స్టార్ట్ చేసుకున్నానో దాంట్లో ఈ కెమికల్ ప్రాసెస్ కానీ, కెమికల్ కానీ, శానిటైజర్, దీంట్లో కావాల్సిన పరికరాలు కూడా హీటరు, టెంపరేచర్ వచ్చేసి 35 ప్లస్ హ్యూమిడిటీ వచ్చేసి ఒక 80 ఉండాలి. మనకు వింటర్ సీజన్లో కొంచెం ప్రాబ్లం, తర్వాత సమ్మర్ ఇంకా రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. దానికి కూడా ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కాబట్టి ప్రాబ్లం దేంట్లో లేదు. 365 days కూడా మనం ఈ ప్రొడక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్ అయితే ఇది నేను ఈ వీడియో ద్వారా అందరికి చెప్పాలనుకున్నదే. లండన్ వదిలి మేము రావడానికి అయితే రీజన్ ఇదే. సో ఎంత సంపాదించినా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో ఇక్కడికి వచ్చి నేను దీంట్లోనే ల్యాక్స్లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ల్యాక్స్లో ఎర్నింగ్ చేయాలనే పాయింట్తో నేను ఇక్కడికి వచ్చాను.